సో గాయస్ ఈరోజు జిమ్ లేదు కదా, సో వీ జస్ట్ కేమ్ అవుట్ ఫర్ ఏ జాగ్. బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది కదా, ట్రిప్కి వచ్చినప్పుడు డైట్ మెయింటైన్ చేయడం అవ్వదు. దట్స్ వై వీఆర్ జాగింగ్ నౌ. కమ్యూనిటీ చాలా బాగుంది. ఇట్స్ అ నైస్ ప్లేస్ టు లివ్ ఇన్. లెట్ మీ షో యూ ద కమ్యూనిటీ గ్లాన్స్ ఆల్సో. హలో గాయస్, దొరసాను అంత ఎట్లున్నాను, అంత మంచిగా కదా. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ దిస్ ఇస్ సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ మై డాలస్ ట్రావెల్ సిరీస్. అండ్ ఈరోజు ఎక్కడికో వెళ్తున్నాం చెప్తా అని చెప్పినా కదా, సర్ప్రైజ్ అట్లనే ఉంచమంటారా చెప్పేయమంటారా? చెప్పేస్తా, కొంచెం సేపట్లో చెప్పేస్తా. బట్ దానికంటే ముందు మనం వెళ్ళే ప్లేస్లో మనం క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. సో క్యాంపింగ్కి కావాల్సిన టెంట్ అండ్ ఎక్విప్మెంట్ ఇప్పుడు వెళ్ళి మనము వాల్మార్ట్ నుంచి కానీ బెస్ట్ బై నుంచి కానీ గ్రాప్ చేయాలి. అండ్ గోప్రో తీసుకున్నా కదా, గోప్రో హెడ్ మౌంట్ కూడా తీసుకోవాలి. ఆ రెండు తీసేసుకొని క్యాంపింగ్కి లే నికల్ జాయింగే నా. వై సే నో, సే ఎస్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ మై ట్రావెల్ సిరీస్. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఇట్లా అయితే అనమాట. ఇక్కడ అపార్ట్మెంట్ కడుతున్నారు చూసిన. వీళ్ళకి సపరేట్గా చూసిండ్రా ఫిషింగ్ ఏరియా కూడా ఉంది. ఈ పాండ్లోనే మంచిగా ఫౌంటైన్ లాగా పెట్టేసి ఫిషింగ్ పెట్టారు. యు నో వై దట్ ఫౌంటైన్ ఈజ్ హియర్? వన్ అదర్ రీజన్ ఈజ్ ఎరేషన్ ఆఫ్ వాటర్. వాటర్లో మూమెంట్ లేకపోతే ఆక్సిజన్ అన్నది తగ్గిపోతుంది. సో ఇట్లాంటి ఎరేషన్ సిస్టమ్ వాటర్ని ఇట్లా చేయడం వల్ల వాటర్ మళ్ళీ రీసైకిల్ అవుతున్నట్టు అవుతుంది అనమాట. దట్స్ వై దే డూ దిస్ ఫర్ ఎరేషన్. బాగుంది కదా, పాండ్ లోపల ఇట్లా ఇంట్లోనే ఉండి పాండ్ నుంచి ఫిషింగ్ చేసుకోవచ్చు. గుడ్. చూసినారు కదా ఇంతకుముందు ఎట్లుందో. ఇట్ వాస్ లైక్ కంప్లీట్లీ ఎంటీ. షికాగో డౌన్ టౌన్ చూసి ఉన్నారు కదా. ఇట్స్ లైక్ నాకే కొత్త ఫీలింగ్ వస్తుంది. బట్ వన్ థింగ్ ఐ హ్యావ్ టు సే అబౌట్ టెక్సస్ ఈజ్ ఇట్ మేక్స్ మీ ఫీల్ లైక్ ఐమ్ ఇన్ ఇండియా బ్రో. ఎండ చూసినారు కదా ఎంత గట్టిగా కొడుతుందో అసలు. సిన్స్ ఐఎమ్ ఇన్ యూఎస్ ఇన్ ద లాస్ట్ 7 months ఐ హావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్. ఇంకా లాస్ట్ 3 months నుంచి అయితే సమ్మర్ అని చెప్తున్నా కదా. యాక్చువల్ సమ్మర్ ఇక్కడ వచ్చి చూస్తున్నా నేను. ఇట్స్ లైక్ లిటరలీ హెల్. ఐ థింక్ ఇట్స్ సంథింగ్ అరౌండ్ 100 Fahrenheit outside. आई एम नॉट श्योर बट अच्छा खासा टैन तो हो जाएगा ये ट्रिप के बाद. यू कैन सी दैट. आई विल शो यू द डिफरेंस. సో గాయస్ ఇప్పుడే వాల్మార్ట్కి వచ్చేసినాం. సో వాల్మార్ట్కి వెళ్ళి ఇప్పుడు మనం క్యాంపింగ్ చేస్తున్నామని చెప్పిన మనం వెళ్ళే ప్లేస్లో. సో క్యాంపింగ్కి కావాల్సిన మెటీరియల్ అండ్ నాకు గోప్రో హెడ్ మౌంట్ కావాలి, అది తీసేసుకొని విల్ గెట్ బ్యాక్ అండ్ దెన్ స్టార్ట్ టు ప్లేస్ వీఆర్ గోయింగ్. సో ఎక్కడికి వెళ్తున్నాం అన్నది విల్ గెట్ టు నో ఇన్ ఫ్యూ సెకండ్స్. ఓకే. So we got our tent, sleeping bags and इसमें मेरा GoPro का head mount है. देख ये GoPro का head mount भी आ गया और ये सब लेके अब कैंपिंग के लिए निकल पड़े हैं. ఎంత ఈజీ అనుకున్నామో అంత ఈజీ అయితే కాదు అసలు. చాలా హెక్టిక్గా ఉంది వర్క్ అంతా. ఇదంతా తీసుకొని మేము మళ్ళీ సెటప్ చేయాలంటే అది ఇంకా పెద్ద ప్రాసెస్. సో చూద్దాం ఇంక ఎట్లా అవుతుంది ఏమవుతుంది అని చెప్పేసి. So guys, we just started our trip and we are moving to other state again. That's Oklahoma. ఇంత సస్పెన్స్ తర్వాత చెప్తున్నా, వీఆర్ గోయింగ్ టు ఓక్లహామా. అక్కడ టర్నర్ ఫాల్స్ అండ్ ఇంకా 2-3 అడ్వెంచర్ థింగ్స్ ఉన్నాయన్నమాట, థింగ్స్ టు డూ లిస్ట్లో. సో అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాము ఎట్లా చేస్తున్నాము అండ్ చూపించేస్తా. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాము. ఐ డోంట్ థింక్ వీ కుడ్ గెట్ సమ్ వ్యూస్ నౌ. సో ఏదైనా వ్యూ ఉంటే మధ్యలో మళ్ళీ చూపిస్తా. వి జస్ట్ స్టార్టెడ్. హోప్ దిస్ ట్రిప్ విల్ గో గుడ్ అండ్ యుల్ లైక్ దిస్ వీడియో. అర్థమవుతుందా అసలు ఎంత ఎండ కొడుతుందో? నా మొహం మీద చూస్తున్నారా? ఇట్స్ అరౌండ్ 12:50 నౌ. सी इट्स 12:57. हम लोगों को निकलना था 10 बजे बट वी आर लेट. ఎండ మాత్రం అసలు టూ మచ్ కొడుతుంది. కార్ బయట పార్క్ చేసి పోతే ఇండియాలో మనం ఏదైనా రోడ్ మీద పెట్టి పోతే ఓవెన్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది చూసిలా. ఫీలింగ్ ద సేమ్ వే లైక్ సిట్టింగ్ ఇన్ అన్ ఓవెన్ బ్యాక్. ఫీలింగ్ లైక్ వీఆర్ కుక్డ్. చూడండి ఎంత కొడుతుందో.
చాలా దూరం వరకు అసలు బిల్డింగ్ అన్నది కనబడట్లేదు. చాలా దూరం వరకు మొత్తం అంత ఎంటీ రోడ్ ఉంది చూసినారు. సో వీఆర్ ఆన్ అవర్ హైవే టు ఓక్లహామా. సో మధ్యలో కొన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేసినాం. ఇట్స్ నాట్ గోయింగ్ అకార్డింగ్ టు ద షెడ్యూల్ అండ్ ప్లాన్. సో అక్కడికి వెళ్ళేదాకా రివీల్ చేయను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పేసి చెప్తా. ఓకేనా? స్టే ట్యూన్డ్ గైస్. అడ్వెంచర్ ట్రిప్కి వెళ్తున్నాం అని చెప్పినా కాబట్టి ఫస్ట్ అడ్వెంచర్ చేయడానికి వెళ్తున్నాం. దట్ ఈజ్ షూటింగ్ రేంజ్ అనమాట. అక్కడికి వెళ్ళేదాకా ఓపెన్ ఉందో లేదో తెలియదు. బికాజ్ ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఒకటి ఉండే, అది చేద్దాం అనుకున్నాం ఫస్ట్, బట్ అది కుదరలేదు. సో అందుకే కమిట్మెంట్స్ ఇవ్వట్లేదు. ఇంకొక 8 miles దూరం ఉన్నాము. మాత్రం గూగుల్ మ్యాప్ మాత్రం ఎటేటో తీసుకుపోతుంది. అడవిలోకి పోయిన ఫీలింగే వస్తుంది. లెట్స్ సీ ఆఫ్టర్ వీ గో దేర్ హౌ విల్ ఇట్ బీ లైక్. ఐ హోప్ ఇట్ వుడ్ బీ గుడ్ అండ్ యూ విల్ లైక్ ఇట్. I try to take some shots with a GoPro if it is required. So let's see. See this guys. I'm literally feeling like I'm going into one of the remote locations in India. Same India la chetla madhyal nunchi ado palletturloki pote etluntaదో atlane undi. I don't know where this is going to take us. Even we are scared, but if you see the map, it's like this. It's just showing 12 minutes of travel through this road. I've never been into such roads in US. This is the first time I'm going. We are taking a big risk. We don't know how is it gonna be like. Hope that would be fruitful. Guys, చూడండి దూరం వరకు మీకు ఏం కనబడతలేదు. This road literally gives me a feel of a road rash. If you remember a game by name Road Rash, రోడ్ ఇట్లనే ఉంటుంది అందులో కూడా. లిటరలీ దూరం వరకు నీకేం కనబడతలేదు. ఎంత లైక్ ఇఫ్ ఈవెన్ జూమ్ అవుట్ మేము ఎంత దూరం ఉన్నామో నీకు అర్థమవుతుంది అనుకుంటా. లాంగ్ డిస్టెన్స్ అంత దూరం వరకు అసలు ఏం కనబడతలేదు. ఇట్స్ స్ట్రేట్, కంప్లీట్ స్ట్రేట్ రోడ్. చూసినారా, వీఆర్ జస్ట్ రన్నింగ్ బై ద బార్డర్ ఆఫ్ అ లేక్ లైక్ దిస్. మ్యాప్ లాగా అనిపిస్తుంది. పక్కన అన్ని చెట్లు ఉన్నాయి, బట్ దాని పక్కన యూ సీ ఇట్స్ లేక్ రైట్ బిసైడ్ ద రోడ్. కైండ్ ఆఫ్ డేంజరస్. టర్నర్ ఫాల్స్కి వెళ్ళే రోడ్ కూడా ఇట్లనే ఉంటుందంట. చూద్దాం. దిస్ వాజ్ ద లేక్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. Guys, the patch that you have seen, oka side lake, inko side forest, that was amazing asala. It was like nature's beauty anamata. So this GPS always tries to disturb me, man. This is irritating. Me good itla aitada. Are you relating to this? You should, man. Somewhere and sometime. Yeah. Catch you soon. దొరలు దొరసాన్లు అసలు ఇది వేరే ఉంది కథ. అసలు ఒక వర్స్ట్ రోడ్లో వెళ్తున్నాము. షూటింగ్ రేంజ్ ఏందో కానీ ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ టేకింగ్ అస్. మళ్ళీ ఇదే చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి ఎంత హారిబుల్గా అనిపిస్తుందో. లిటరలీ ఫీల్ లైక్ ఐ మీన్ ఇండియా. ఇప్పుడు ఈ ఎండలో బయటకు పోవాలంటే అదొక పెద్ద టాస్క్ అయిపోయింది. అసలు బయట చూస్తున్నారా, మన పొలాలలో పోతున్నట్టుంది అసలు. లెట్ మీ షో యూ ద రోడ్. ఎట్లుంది, మన పొలాలలో పోయినట్లేదు. అల్టిమేట్ అంతకంటే దారుణంగా ఉంది. ఎండ అంతకంటే గట్టి కొడుతుంది. బ్రో లిటరలీ ఇక్కడికి వచ్చినాము. బయట ఎట్లుందో మీకు చూపిస్తా. ఇక్కడ షూటింగ్ రేంజ్ అని చెప్పి మ్యాప్ తీసుకొచ్చింది గూగుల్ మ్యాప్. మీకు ఇప్పుడు ఫస్ట్ మ్యాప్ చూపిస్తా. అల్టిమేట్ సిచ్యువేషన్ ఇది. ఇక్కడ ఏమో అనిపిస్తుంది, యూ హ్యావ్ అరైవ్డ్ ఎట్ హిస్టరీ క్రీక్ షూటింగ్ రేంజ్, ఫినిష్డ్. రైట్ నా ఇదే లొకేషన్లో ఉన్నాం. ఇట్లనే కెమెరా పైకెత్తి మీకు చూపిస్తున్నా. ఎక్కడైనా చుట్టుపక్కల మీకు షూటింగ్ రేంజ్ కనబడుతుందా? ఆల్మోస్ట్ ఓక్లహామా హైవే నుంచి మమ్మల్ని 25 miles లోపలికి తీసుకొచ్చింది. అది ఎంత వరస్ట్గా ఉంది తెలుసా ఇప్పుడు పరిస్థితి ఇది. ఐ డోంట్ నో లిటరలీ. సే వాట్స్ యువర్ ఫీలింగ్? Man, I'm fucked up. Literally. I never experienced this before. Ganesh, what do you say about this? I never experienced this before, and now we are thinking what. कभी इंडिया में भी ऐसा नहीं हुआ है नहीं मुझे. है. इधर अमेरिका में आके
You don't believe, guys? While we get outside, I'll just show you the board too. Board కూడా ఉంది. ఇది గూగుల్ మ్యాప్ తప్పనాలనా మరి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ లేకపోతే ఈ మెయింటెనెన్స్ టీమ్ తప్పనాలా నాకు తెలియదుగా. సో క్వైట్ డిసప్పాయింటెడ్. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. For waiting this time, I'll definitely give you some good views. మేము డిసప్పాయింట్ అయినా కానీ మీరు డిసప్పాయింట్ కావద్దు. Because if you are happy, makes me happy, right? See this, guys. హంటింగ్ లైసెన్స్ కావాలంట. ఇది ఇంకో హంటింగ్. ఇప్పుడు హంటింగ్ లైసెన్స్ మన మొహాలకి ఎవడిస్తాడు చెప్పు. అందుకే అంటారు కొంచెం వెరిఫై చేసుకొని రావాలని. బట్ సడన్ ట్రిప్స్ ఆర్ గుడ్. అట్లా మధ్య మధ్యలో అవుతుంటాయి ఇట్లాంటి జలకులు తగులుతూ ఉంటాయి. ఇట్స్ ఓకే, విల్ మేనేజ్ టు డూ సంథింగ్ ఎల్స్, డోంట్ వరీ. సారీ గైస్, I was wrong. There's a shooting range here, but I don't think they'll give us guns to shoot. We have to get our guns. We have some people over here. Maybe they are tourists like us. We don't even know. So let's go and speak to them. If you can see there, the people are standing there and they have a gun with them. And if you can see in front of me, you can see that aimed, whatever you call the aiming place. Let's see that. So that's the place where they are shooting, and let's go and talk to them now. Is this the actual shooting range? Yeah. Can we rent a gun, or how does it work over here? You've got to bring your own. We Oh gotta my bring God. our Yeah, own. if you want an indoor gun range where you can rent them, they're in Norman, Where is it? Where can I rent? Norman, Oklahoma, How far is that from your? about 82 miles. Oh my goodness. So friends, here we have some other friends. What's your name? Max. This is Max. We got him here and he's got a gun with him. Usually we have to get our own guns, but we don't have license and we can't get them. So now they have got the guns. As we are here, let's see. We'll try, and or else let them try, and I'll show you how it's going on here and how is it like. Okay, this is going to shoot now. Let's see how he's gonna do that. So he's loading the gun out. Pop the slide. Yeah. That was ultimate, man. That was great. So they got the earplugs also. Yeah. You can see that because it is very distracting to hear the You sound. got to roll them down like this and then insert it in your ear. Oh, And that way you save your hearing. yeah. Because this is going to get loud. This is very distracting, guys. So earplugs avi petkoni they are shooting, and this is like an ultimate experience in the real time. It's a Taurus G2C semi-automatic, 12 plus 1. 12 in the magazine, Okay. 1 in the chamber. That's great. It's So do you have any specific name for this gun or something? It's a Taurus G2C Taurus G2C. semi-automatic pistol. Oh, this is a Taurus G2C semi-automatic pistol that Max is using here, and this is basically used for this kind of things, or Yeah. okay, Yeah, this is you used gotta in shooting practice. range for practice sessions and all. Okay, it's hard, and that has a quite bit bigger recoil. I think I can hear it by sound. I can feel the recoil will be more definitely. So you can hear That's a that. small less than 80. But he shoots. Nice. It's a shooting range పక్కనే ఇట్లా ఫారెస్ట్ ఉంది. It seems to be like a real adventure అబ్బా. అసలు అల్టిమేట్ అంటే అల్టిమేట్. Do you really think I'm shooting? నేను షూట్ చేస్తున్నా అనుకుంటురా? నాకేమొచ్చు, కొడితే వెనక కొడతా నేను, అర్థమవుతుందా? రీకాయిల్ వస్తే మనకంత సినిమా లేదు, thumbnail కోసం చేసినాం అంతే. డోంట్ మైండ్, ఓకేనా? ఐ థింక్ యూ పీపుల్ లవ్డ్ ఇట్, రైట్? ఇంత దూరం అడ్వెంచర్ చేసినందుకు మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో గైస్, That's all about it. ఫైనల్గా దొరికింది షూటింగ్ రేంజ్, చూసినారు కదా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఫర్ ఎనీ రీజన్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా అడ్వెంచరస్ అవుతుంది ట్రిప్ దీనివల్ల, బట్ ఫైన్, నథింగ్ ఈజ్ మోర్ దెన్ యూ. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి, అండ్ గంట కొట్టి పోవడం మర్చిపోకర్రి. మీరు గంట కొట్టి పోతే నేను వచ్చినప్పుడు అది మీకు గంట కొడుతుంది. సో కీప్ ఇట్ ఇన్ మైండ్, అండ్ డూ ఫాలో మీ ఇన్ Instagram. I will leave the link in the description below.